ప్రకాశం జిల్లా కందుకూరులో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. కనిగిరి రోడ్లోని 26వ పొగాకు కేంద్రంలో నిరసన తెలిపారు. పొగాకు కేంద్రం గేట్ దగ్గర వేసి కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆందోళన నిర్వహించారు. గ్రేడ్ పొగాకు కొనాలని, వెంటనే చెక్కులను అందజేయాలని డిమాండ్ చేశారు. టెండర్ నిర్వాహక అధికారి శివకుమార్ చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. కనీసం మద్దతు ధర కల్పించేలా పై అధికారులతో మాట్లాడి మద్దతు ధర కల్పించేలా చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామం ఈ రోజు పొగాకు క్లస్టర్ వలన మేము కందుకూరు 26 నెంబర్ పొగాకు బోర్డుకి చెక్కులు తెచ్చాము. రైతుకి ఏ విధంగా బయర్లు అనేవాళ్ళు సహకరించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే చెక్కులు అనేవి అసలు కొనట్లేదు. ఈ రోజు లాస్ట్ కోట అని చెప్పారు. ఎవరికి వాళ్ళు ఉన్న లెక్క ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో లెక్క అంతా తెచ్చుకోమన్నారు. తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి 100 బేల్స్ ఉంటే 100 బేల్స్ తెచ్చుకుంటే దాంట్లో 10% బేల్స్ కూడా కొనకుండా రిటర్న్ తీసుకుపోమంటున్నారు. అయితే ఇప్పుడు పర్టికులర్ గా ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రేటు ఒకలాగేసారు. అప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న నెంబర్ గ్రేడ్ మొత్తం అయిపోయింది. నెంబర్ గ్రేడ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ పొజిషన్ లో మాకు 36,700 అలా వేసారు రేటు. ఇప్పుడు ఆ రేట్లు పెరిగేసరికి ఆల్మోస్ట్ మాకు కూలీలు పెరిగినాయి, కౌలు రేట్లు పెరిగినాయి. ది సేమ్ టైం నారు కూడా పెరిగింది. ఈ రోజు నారు మూట వచ్చేసి 7,000 ఉంది. ఇప్పుడు మేము ఈ ఆల్మోస్ట్ ఒక్కొక్కరి దగ్గర ఒక 50-60 చెక్కులు ఉంది. నా పేరు శివకుమార్, ఆక్షన్ సూపరింటెండెంట్ కందుకూరు 26 పొగాకు బోర్డు. ఈ రోజు మనకి వేలానికి 1255 బేళ్లు ముళ్ళమూరు వారిపాలెం క్లస్టర్ నుంచి రావడం జరిగింది. అందులో ఇంతవరకు ఆక్షన్ అయినా అంటే ఇంకా హాఫ్ టైం అయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంతవరకు ఆక్షన్ అయిన బేళ్లు 527 బేళ్లు సోల్డ్ అయినాయి. అలాగే తిరస్కరించబడిన నో బిడ్ అయినా కానీ నో సేల్ అయిన బేళ్లు అయితే 137 నో సేల్ బేళ్లు, 200 నో బిడ్లు అయినాయి ఇంతవరకు జరిగిన ఆక్షన్లో. దీన్ని యాక్చువల్గా సగంకి 1200లో 700 బేళ్ల వరకు ఆక్షన్ జరిగితే 527 బేళ్లు మాత్రమే సోల్డ్ అయినాయి. కాబట్టి రైతులు నో బిడ్లు ఎక్కువ అవుతున్నాయి, అలాగే నో సేల్ ఎక్కువ అవుతున్నాయి అనే కారణంతో రైతులు నా వద్దకు వచ్చి ఆక్షన్ నిలిపివేయాలని పెడుతున్నారంటే మాకు బయర్లకి ఈ బయట బయర్లకి లింకప్ ఉంటేనే కదా అలా చేసేది. ఇప్పుడు అందరూ ఎంతో తెలిసిన వాళ్ళే మరి అది ఆ మాత్రం తెలుసుకోలేని విధంగా సుమారు చూడండి ఎవరు ఏదో రైతులు మొత్తం కొన్ని అర్థం చేసుకోమని ఇందాక మాట్లాడిన దగ్గర నుంచి కూడా అదే మీ బాధ నాకు అర్థమై మాట్లాడి చెప్పండి సార్. ఇప్పుడు నేనే ఇందులో మిమ్మల్ని ఏం చేయొద్దు ఇలా ఏం చేద్దాం అంటలే, నిరసన తెలియదు.